వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో కీలక పరిణామం చోటు చేసుకుందా? ఆ కుటుంబమంతా ఏకతాటిపైకి రానుందా? వైసీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ పోషించనున్నారా? అందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త డిమాండును తెరపైకి తెచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ కుటుంబ అభిమానులుగా అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉండకూడదు అని తాము కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కుటుంబంలో చీలిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. అందుకే ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకనాడు వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచిన నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కొత్తవారిని చేరదీసి పదవులు ఇచ్చారు. కానీ గత 5 ఏళ్లుగా కీలక పదవులు దక్కినవారు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి సన్నిహితులు కనిపిస్తున్నారు. వారిని ఆశ్రయిస్తుండటంతో వారు కొత్త షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబమంతా ఏకతాటిపైకి వస్తేనే తాము వైసీపీలో చేరుతామని చెబుతున్నట్టు సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో తల్లి విజయమ్మ కూడా వెళ్లినట్టు ప్రచారం నడిచింది. కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. ఇలా వెళ్లిన క్రమంలో విజయమ్మ ఎక్కడా కనిపించలేదు. అయితే మధ్యలో ఆమె కుమారుడు కుటుంబంతో చేరినట్టు టాక్ నడుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపులపాయలో విజయంతో పాటు కుటుంబమంతా ఒక దగ్గరకు చేరింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు కూడా చేశారు. అయితే కడపలాంటి జిల్లాలో పట్టు కోల్పోవటంతో మొత్తం రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. అయితే తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న సాకే శైలజానాథ్, రఘువీరారెడ్డి, ఉండవెల్లి అరుణ్కుమార్, పల్లం రాజు, జీవీ హర్షకుమార్ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే శైలజానాథ్ చేరిపోయారు. అయితే తాజాగా శైలజానాథ్ చేసిన ప్రకటన వెనుక భారీ వ్యూహమున్నట్టు తెలుస్తోంది. విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవాలన్న డిమాండ్ వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల కిందటి వరకు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా. కుమార్తెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే కుమార్తె రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విజయం సైతం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. త్వరలో విజయమ్మకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.